నమస్తే ఆంధ్రప్రభ ప్రేక్షకులకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు కళ్యాణ వర్మ జ్యోతిష్యం రాసిన వారిలో 18 మంది ఉన్నారు. అందులో ఒకరైన కళ్యాణ్ వర్మ గారి వంశస్థులు కశ్యప్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. కశ్యప్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ వర్మ గారి గురించి కొంచెం డీటెయిల్స్, ఆ వంశస్థులు అని అంటే కనుక నిజంగా మాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు మీతో పాటు మేము మాట్లాడడం, మా సందేహాలని కొన్ని మేము నివృత్తి చేసుకోవడం. సో ఒక్కసారి కళ్యాణ్ వర్మ గారి గురించి కొంచెం చెప్పిన తర్వాత మనం పూర్తి వీడియోలోకి వెళ్దాం. కళ్యాణ్ వర్మ గారు ఒరిజినల్ గుజరాత్ అన్నమాట. వాఘేలా వంశం అని ఉన్నది అక్కడ. లాస్ట్ చీఫ్ మినిస్టర్ కూడా ఉన్నారు, శంకర్ సింగ్ వాఘేలా. ఆ వాఘేలా వంశానికి సంబంధించిన రాజులది ఆ కాలంలో, దర్బార్లు అంటారు గుజరాత్లో. ఆయన ఈ సారావళి అనే గ్రంథం రాశారనమాట. అక్కడ అంతకుముందు బృహజ్జాతకం ఉన్నది. బృహజ్జాతకం తర్వాత కాళిదాస్ గారి పుస్తకం, బృహత్పరాశర, ఇటువంటి గ్రంథాల్లోకి ఈ సారావళి కూడా ఒకటి అన్నమాట. ఆ సారావళి ఆయన ఆ గ్రంథాన్ని రాసిన తర్వాత ఆ వంశం అంతా భారతదేశం అంతా స్ప్రెడ్ అయిందన్నమాట. అందులోంచి ఒక క్లాన్ మేము కేరళ వచ్చారు, మా తాతల కాలంలో కేరళ వచ్చారు. కేరళలో పాల్ఘాట్ ఏరియా ఉన్నది. ఆ పాల్ఘాట్ ఏరియాలో ఒక సంస్థానం ఉండేదన్నమాట. అక్కడ ఉండేవాళ్ళం. అక్కడ నుంచి మొత్తం అంతా ఉంటే మా తాతగారి కాలంలో ఆంధ్రాకి వచ్చామన్నమాట. మా తాతగారు స్వాతంత్ర సమరాల్లో పాల్గొన్నారు. ఆయన అప్పుడు గాంధీ గారితో ఉంటే హిందీ ప్రచార సభకి ఆయన్ని ఏదో పొజిషన్ ఇచ్చి ఉంచారు. దాంతో ఏపీలో ఉన్నాం. తర్వాత హైదరాబాద్ అంతా తిరిగా. నేను జాబ్ కోసం ఆ ప్రక్రియలో ఈ 2 స్టేట్లో కంబైన్ చేయటం అప్పుడు అంతా తిరగడం జరిగింది. అట్లా వచ్చామన్నమాట. ఈ జ్యోతిష్యం అనేది మా వంశపారంపర్యంగా వచ్చేదే. మాకు తరానికి ఒకరికి జ్యోతిష్యం వచ్చేస్తుంది. నేను కూడా నా 25 ఇయర్స్ అంతవరకు, నా గ్రాడ్యుయేషన్ అయ్యేంతవరకు నేను జ్యోతిష్యం అనేది పెద్దగా పట్టించుకోలేదు. మా ఇంట్లో రకరకాల లెసన్స్ జరుగుతుండే, అందరికీ ఫ్రీగా చెప్తుండేవారు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఎలైట్ పీపుల్, మా రిలేటివ్స్, ఫ్రెండ్స్, అటువంటి వాళ్ళకే చెప్తుండేవారు. వీఆర్ లో ప్రొఫైల్ అనమాట. అప్పుడు వింటూ ఉండేవాళ్ళని తెలిసేది. ఆ తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జాబ్ ట్రయల్స్లో వచ్చినప్పుడు నాకు ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటుందని చెప్పిన దాన్ని ప్రయత్నం చేస్తే ఫస్ట్ ప్రయత్నంలో ఫెయిల్ అయింది. అది ఎందుకనేది నేను అక్కడి నుంచి వెరిఫై చేసుకోవటం స్టార్ట్ చేశాను. చేసి అక్కడి నుంచి దీన్ని స్టడీ చేసి ఇంకా దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ఇండియన్ ఆస్ట్రాలజీ, వేదిక్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ నేను స్టడీ చేసుకుంటూ వచ్చాను. వచ్చి మేమే ఫాలో అవుతూ మా తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండేవాళ్ళం. 2-3 ఇయర్స్ నుంచి బయటకి కొందరు పిలిచారు. అప్పుడు బయటకు వచ్చి చెప్పడం జరుగుతుంది. రైట్ సార్. సో ఇది మాకు ఒక మంచి అవకాశంగా భావిస్తూ ఉన్నాము. సార్, మీరు ఇందాక అన్నారు నా జాతకంలో చూసి నేను ఇలా ట్రై చేశాను అని. సో మీరు ఇంతకుముందు కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా నేను చూశాను, ఈ ప్రళయాల గురించి కానీ లేకపోతే కనుక ఈ 2025లో సంభవించే కొన్ని ఇన్సిడెంట్స్ గురించి మీరు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం మేమందరం చూస్తున్నాం కూడా అవన్నీ. సో ఒక ఏరోప్లేన్ క్రాషే కానీ లేకపోతే మన ఇండియా పాకిస్తాన్ వారే కానీ, ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్, అందులో ఇప్పుడు రష్యా అమెరికా కూడా పార్టిసిపేట్ చేయడం, అండ్ అది 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే పరిస్థితికి వచ్చేసింది. అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఒకవైపు ఇవన్నీ ఉంటే ఇంకో వైపు ఏంటంటే కనుక కొన్ని చోట్ల ల్యాండ్ స్లైడ్స్ అవ్వడం కానీ లేకపోతే ఇంకొన్ని విపత్తులు అవుతూ ఉన్నాయి. అసలు ఎందుకని ఇలా జరుగుతుంది? ఈ సంవత్సరానికి ఎందుకు ఇంత ఉపద్రవాలు అనేవి రాసిపెట్టి ఉన్నాయి? మెయిన్గా గ్రహగతులన్నింటినీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో పరిశీలించి ఎటువంటి గ్రహగతులు గమనాలు ఉంటే ఎటువంటి ఉత్పాతాలు లేదా శుభకార్యాలు జరుగుతాయి అనేది స్పెసిఫిక్గా చేసి చెప్పారనమాట. సరే, ఈ సంవత్సరానికి వచ్చేసరికి విశ్వావసనామ సంవత్సరంలో ఉన్న గ్రహగతులను బట్టి కొన్ని ఉత్పాతాలన్నీ జరుగుతాయని ముందే చెప్పారు. ఎప్పుడైనా సరే మానవ జీవితాన్ని, మొత్తం ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితాన్ని ప్రభావితం చేసే గ్రహాలు 4 అన్నమాట. గురువు, శని, రాహువు, కేతువు. గురువు ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రాశి మారుతాడు. శని 2.5 సంవత్సరాలకి మారుతాడు. తర్వాత రాహుకేతులు 1.5 ఇయర్, 18 మంత్స్ మారుతారనమాట. వీరు ఎక్కువ మానవ జీవితాల మీద, ప్రపంచ స్థితిగతుల మీద
ప్రభావం చూపిస్తారనమాట. సో వారు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉంటే ఎలాంటి పరిణామాలు వస్తాయి అనేది ఒకటి చెప్పారు. రెండోది ఏంటంటే 2 దేశాల మధ్య, ఇదివరకు 2 రాజ్యాల మధ్య, 2 రాజుల మధ్య యుద్ధాలు వచ్చాయి. అవి ఇప్పుడు 2 దేశాల మధ్య యుద్ధాలుగా సంతరించుకున్నాయి అన్నమాట. దాని ప్రకారం చూస్తే ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ వారు స్టార్ట్ అవడానికి కారణం కుంభలో ఉన్న శని అన్నమాట. శాస్త్రం ప్రకారం ఏం చెప్పారంటే కుంభంలో ఉన్న శని ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి, అలాగే శని మీనంలో ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా శాస్త్రంలో చెప్పారనమాట. మీనస్థితే సూర్యసుతే ధరిత్రి వినష్టనస్య వివిధావ మృత్యు సద్యశ్చ గావో వనితా హిరణ్యం మృగ్యం భవే దారుణ కర్మభూయ. శని మీనంలో ఉంటే ఏం చెప్పారంటే సస్యనాశనము, అపమృత్యువులు, గోవులు, స్త్రీలు, బంగారం అరుదగుతుంది, దారుణ కర్మలు వస్తాయని చెప్పారనమాట. ఇప్పుడు శని ఈ మీనరాశిలో ఉండటం వల్ల అటువంటి ఫలితాలు ఉన్నాయి. బంగారం కూడా ప్రైస్ విపరీతంగా పెరిగిపోయింది. అందుకే పెరిగింది, బంగారం రేటు పెరిగింది. ఎవరైనా పెళ్లి చేసుకోమందంటే అమ్మాయిలు దొరకటం లేదు, అరుదైతే గోవులు, స్త్రీలు, బంగారు అరుదగను. అలాగే సదస్య వనితా హిరణ్యం మృగ్యం భవే, మృగ్యం అయిపోతాయి అన్నమాట. దారుణ కర్మ భూయ. అది శని మీనంలో ఉంటే జరిగేది అనమాట. సో ఇవన్నీ ఎప్పుడూ మన శాస్త్రంలో, పురాణాల్లో రాసి ఉన్నాయన్నమాట, ఇలా జరుగుతుంది అని అనేది. ఇంకోటి ఏంటంటే మిథునంలో గురువు ఉన్నాడు. మిథునంలో గురువు అంటే ఏం చెప్పారు? సురేంద్ర వంద్యే భవయుగ్మ రాశిం గతే క్షితీశాం కలహోత్సుకామ్య ఈతేర్భయం శస్త్రభయం ప్రజాన క్వచిత్ర పర్శంతి పయోధరాశ్య. మిథునంలో గురువు అంటే ఏం చెప్పారంటే రాజులు యుద్ధమంది అభిప్రాయం కలిగి ఉందరు, ఈతి బాధలు, శస్త్రభయాలు, అక్కడక్కడ వర్షాపాతం, ఇవి మెయిన్గా చెప్పిందన్నమాట. ఈ సంవత్సరం ఈ రకంగా మిథునంలో గురువు, ఈ మీనంలో శని ఉండటం వల్ల, ఇంతకుముందు కుంభంలోనే గత 2.5 సంవత్సరాలు కుంభంలో శని ఉండటం వల్ల ఓన్లీ యుద్ధకారకమైంది. ఆ యుద్ధం అప్పుడు రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం అయింది. అది 2.5 సంవత్సరాలు అట్లానే నడిచింది. ఇప్పుడు మీనంలోకి వచ్చేసరికి ఒక పక్క మీనంలో శని రాజుల మధ్య వైరం, రెండు పక్క మిథునంలో గురువు కూడా రాజుల మధ్య వైరం కలిగించడంతో మిగతా వాళ్ళు కూడా దీనిలోకి రావడం జరిగింది అనమాట. ఆ రకంగా చూసుకుంటే మొన్న మనకి పాకిస్తాన్కి, ఇండియాకి టెర్రరిస్ట్ యాక్టివిటీతో మనం జరిగింది అందరికీ తెలిసిందే. దీనికి కారణం ఏంటంటే భారతదేశం, పాకిస్తాన్ దేశాలు ఏర్పడిన జన్మలగ్నం ప్రకారం ఆగస్టు 14న 47లో పాకిస్తాన్ ఏర్పడింది, 15 ఏమో భారతదేశం ఏర్పడింది. అప్పుడు కూడా ఇలాంటి నక్షత్రాలు, ఇలాంటి ప్రభావమే ఉండిందంటారా? అప్పుడు వారి వారి లగ్నాల ప్రకారం చూడాలన్నమాట. ఆగస్టు 15 రోజు మన భారతదేశం ఏర్పడినప్పుడు వృషభ లగ్నం, కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రంలో ఏర్పడింది. అదే పాకిస్తాన్ ఏర్పడిందేమో మేష లగ్నం, మిథున రాశి, ఆరుద్ర నక్షత్రంలో ఏర్పడింది. సో వృషభ లగ్నానికి మేష లగ్నం వ్యయస్థానం అవుతుంది, వాళ్ళకి మనం 2వ స్థానం అవుతాం. ఆ రకంగా వ్యయస్థానం అంటే ఎప్పుడు వాళ్ళ వల్ల మనకి నష్టమేనమాట. అదేవిధంగా పాకిస్తాన్ స్టార్ట్ అవడం ఆరుద్ర నక్షత్రంతో స్టార్ట్ అయింది. ఆరుద్ర నక్షత్రం అనేది రాహుకు సంబంధించిన నక్షత్రం. అందుకు బాలారిష్టాలు ఉంటాయి. ఆ దేశం ఒక దేశంగానే ఏర్పాటు కాలేదు, ఒక కాన్స్టిట్యూషన్ లేదు, ఒక పద్ధతి లేదు, సైన్యంలోకి పోయింది. వేరే ఇండియా దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే వృషభ లగ్నం అయింది, కానీ లగ్నంలో రాహు ఉన్నాడు అనమాట. మనకి లగ్నంలో రాహు ఉన్నాడు. కర్కాటక రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి, బుధుడు, శుక్రుడు, శని, 3 గ్రహాలు అక్కడ, 4 చంద్రుడు, 4 గ్రహాలు అక్కడ ఉన్నాయి. అందువల్ల పుష్యమి నక్షత్రం అయింది. పుష్యమి నక్షత్రం అనేదేమో శనికి సంబంధించిన నక్షత్రం. శని దశతో మొదలవుతుంది. ఆ రకంగా దశలు వచ్చాయి. చివరికి వచ్చేసరికి ఏం జరిగింది, గత 2023 నుంచి మన దేశానికి కుజదశ స్టార్ట్ అయింది. ఆ కుజదశ అనేది అంత మంచిది కాదు. మన దేశానికి ముందు శని దశతో మొదలైంది. శని దశలో అంతా తిండికి, తెప్పులకి, వాటికి చాలా బాధలు పడ్డారు, తక్కువ జీతాలు పనిచేశారు. ఆ తర్వాత బుధ దశ వచ్చింది. ఆ బుధ దశలో కూడా కొన్ని నీతి బాధలు, యుద్ధాలు కూడా జరిగినాయి. ఆ తర్వాత కేతు దశ వచ్చింది. ఆ కేతు దశలో ఇందిరాగాంధీని చంపేయటం, రాజీవ్ గాంధీని చంపేయటం, అటువంటి ఉత్పాతాలు జరిగినాయి. ఆ తర్వాత వచ్చేసరికి సూర్యదశ వచ్చింది. సూర్యదశ నుంచి స్టేబిలైజేషన్ స్టార్ట్ అయింది. చంద్రదశ వచ్చింది. చంద్రదశ వచ్చేసరికి మోడీ గారు కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగి శుభదశలు వచ్చినాయి అన్నమాట. శుక్రదశ, కేతు తర్వాత శుక్రదశ వచ్చినప్పుడు మా ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అవ్వటం, అట్లా వరుసగా జరిగి చివరికి సూర్యదశ, చంద్రదశ వచ్చేసరికి మోడీ గారు వచ్చారు. సో ఆయనకి జన్మజాతకంలో యోగం ఉన్నది, భారతదేశానికి కూడా యోగం ఉంది కనుక
ఆయనది వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి, అనురాధ నక్షత్రం. ఆ దేశాలన్నీ ఈక్వల్ అయినాయి కనుక 14 సంవత్సరాల నుంచి దేశం 11 సంవత్సరాలు నేను ప్రైమ్ మినిస్టర్షిప్లో చక్కగా నడిచింది. ఇప్పుడు వచ్చేసరికి దేశానికి కుజదశ, మోడీ గారికి కుజదశ, అంటే అదే సమయంలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీకి కూడా కుజదశ. సో ఈ కుజదశ అనేది భారతదేశానికి అంత మంచిది కాదు. 12వ వ్యయ అష్టమాధిపతి అనమాట. అప్పుడు ఇటువంటి ఉత్పాతాలు జరుగుతాయి. నేను 2023లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాను. ఈ దేశంలో ఇలాంటి ఉత్పాతాలు జరుగుతాయి, యుద్ధ భయం, ఇటువంటి అరాచకాలు, ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయని చెప్పాము. దాని ప్రకారం కొన్ని జరిగినాయి. అదే పరిస్థితి ఇప్పుడు కలుస్తుంది. ఇప్పుడు ఈ కుజదశ ఇంకా మొదట్లోనే ఉంది. ఇంకొక 3 సంవత్సరాల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల మనకి వాళ్ళకి ఈ యుద్ధ వాతావరణం రావటం, దాని తర్వాత దాని నుంచి బయట రావడం జరిగింది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ చూసుకుంటే మనం కొన్ని వందల సంవత్సరాల నుంచి పరిశీలిస్తే, ముఖ్యంగా గత సెంచరీ నుంచి చూస్తే ఎప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్లో వార్ కండిషన్ ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు ఎక్కడో చోట యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఏముంది, భూమిలో ఆయిల్ ఉన్నది. ఆయిల్ అనేది అగ్నితత్వం. అగ్నితత్వం దానికి వాళ్ళ భూమిలో డిపాజిట్ అయిపోయింది. అందుకు అగ్నితత్వం ఉన్న చోట ఇటువంటి యుద్ధకాంక్ష ఉంటుంది అనమాట. సో అందుకోసం అక్కడే అగ్నికి సంబంధించిన ప్రమాదాలు, యుద్ధాలు ఎప్పుడు అక్కడే జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానికి అగ్నికి స్వరూపమైన ఆ ఆయిల్ నిక్షేపాలు అక్కడ ఉండటం కారణం. సో అదొక కారణం. రెండోది ఏంటి, ఈ సంవత్సరం వచ్చేసరికి ఈ మిథునంలో గురువు, మీనంలో శని ఉండటం వల్ల ప్రభావం రెండో కారణమైంది. ఇంకో రకంగా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ యుద్ధాలు అనేవి జరుగుతూనే ఉంటాయి. 2 దేశాల మధ్య, 2 జాతుల మధ్య, 2 వర్గాల మధ్య, మతాల మధ్య అట్లా జరుపుకుంటూ వచ్చినాయి. ఆ రకంగా చూస్తే ఈ ముస్లిం వరల్డ్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి, షియా అండ్ సున్నీలు. ఈ ఇరాన్ షియా అవటం, మిగతా వాళ్ళు సున్నీలు అవటంతో వారికి పరస్పర విభేదాలతో వాళ్ళు యుద్ధంలోకి వచ్చారు. అప్పుడు ఈ ఇజ్రాయెల్ అనే దేశం ఈ ముస్లిం కంట్రీస్ మధ్యలో ఉండి వారికి వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ ఇజ్రాయెల్ మీద వాళ్ళంతా యుద్ధాలు ప్రకటించారు, యుద్ధాలు చేశారు. వాళ్ళని తట్టుకుంటా ఇజ్రాయెల్ అనేది నిలబడటం జరిగింది ఫర్ దేర్ డిఫెన్స్. ఇప్పుడు ఏం జరిగింది, ఇజ్రాయెల్కి 3 పక్కల పాలస్తీనా నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు, ఒక హౌతీస్ ఒకళ్ళు, హమాస్ ఒకళ్ళు, ఇలాగ చాలా ఉగ్రవాదాల నుంచి వాళ్ళకి ప్రమాదం. సో వారి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు. ఇక ఇరాన్కి వచ్చేసరికి ఏం జరిగింది, ఇరాన్లో 1950 నుంచి ఇరాన్కి అమెరికాకి గొడవలు స్టార్ట్ అయినాయి. 1950లో ఇరాన్లో అప్పుడు ఏదైతే ఈ ఆయిల్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి వాళ్ళు అప్పుడు నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసి గవర్నమెంట్ సెక్టర్లోనే ఉంచేవారు. అప్పుడు అక్కడ ప్రజాందోళన చేయించి వాటిని ప్రైవేట్ సెక్టర్ తీసుకొచ్చారు. అక్కడ ఇరాన్కి రాజు ఒకటి ఉండేవాడు, పెహ్లవి అనే, మహమ్మద్ రెజా పెహ్లవి. ఆ రాజుని ఆడించి అమెరికా వాళ్ళు ఆ ఆయిల్ అంతా చేయడం నేర్చారు. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకుని తర్వాత దాని నుంచి బయటకు వస్తే అప్పుడు 1970sలో జిమ్మీ కార్టర్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యుఎస్ డిప్లొమాట్స్ని అందరినీ వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. ఇరాన్ వాళ్ళు పట్టుకుని చాలా వాళ్ళు వేధించి 1 సంవత్సరం పాటు అంతా వాళ్ళు రిలీజ్ చేయలేకపోయారు. అక్కడి నుంచి వాళ్ళిద్దరికి వైరం సాగుతుంది. సో ఇరాన్ ఒక పక్క చూస్తే చుట్టుపక్కల ఉన్న అదర్ సున్నీ కంట్రీస్తో నుంచి వాళ్ళకి వైరం, ప్లస్ వాళ్ళకి సపోర్ట్ చేసి అమెరికా ఇజ్రాయెల్తో వైరం ఉంది కనుక వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆయుధాలు అందరూ సంతరించుకుంటున్నారు. ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ వచ్చి వెపనరీ. అన్ని ప్రపంచం నడిచేది దాని మీద. సో ఎక్కడో చోట ఆ వెపన్స్ అన్నీ ఎక్కువ తయారయ్యేది యుఎస్లోను, రష్యాలోను. సో ఎక్కడో చోట యుద్ధం జరగకపోతే వారి బిజినెస్ దెబ్బతింటుంది. దాని ప్రకారం వారు ఎక్కడో చోట యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దానికి అనుగుణమైన ఇటువంటి గ్రహగతులు వచ్చినప్పుడు అది ఇంకొంచెం ఫ్లేర్ అప్ అవుతాం.